ఒక పొలంలో ఒక చిన్న పక్షి గూడు కట్టుకొని తన పిల్లలతో జీవిస్తుండేది. కొంతకాలానికి ఆ పొలంలో పంట కోతకు వచ్చింది. పక్షి, దాని పిల్లలు ఆ పొలం విడిచి ఇంకో చోటికి పోవాలనుకున్నాయి. ఒకరోజు తల్లి పక్షి ఆహారం కోసం బయటికి వెళ్ళింది. అప్పుడే పొలంలోకి వచ్చిన రైతు కోతకు వచ్చిన పంటను చూసి, నా స్నేహితుడిని పిలిచి రేపు కోత కోయాలి అని అనుకుంటాడు. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లి పక్షి వచ్చాక రైతు వచ్చిన విషయం చెప్తాయి. దానికి తల్లి పక్షి, రేపు కోతలు జరగవు, ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. మరుసటి రోజు రైతు నిరాశగా వచ్చి పంటను చూస్తూ, నా స్నేహితుడు రాలేదు, రేపు కూలీలను పెట్టి కోతలు జరిపిస్తాను అనుకుంటాడు. ఆ మాటలు విన్న చిన్న పక్షులు తల్లికి చెప్తాయి. అప్పుడు తల్లి, రేపు కూడా కోతలు జరగవు, ధైర్యంగా ఉండండి అని చెప్తుంది. ఆ మరుసటి రోజు రైతు నిరాశగా పొలం దగ్గరికి వస్తాడు. అందరూ ఒకేసారి కోతలు మొదలు పెట్టడంతో కూలీలు ఎవరూ దొరకలేదు. నేనే రేపు వచ్చి పంట కోస్తాను, వీళ్ళను నమ్ముకుంటే లాభం లేదు అని గట్టిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లి రాగానే జరిగిన విషయం చెప్తాయి. దానికి తల్లి పక్షి, రేపు మనం పొలం వదిలి వెళ్ళిపోవాలి అని పిల్లలతో చెప్తుంది. దానికి పక్షి పిల్లలు, ఇంతకుముందు 2 సార్లు ఏం కాదులే అన్నావు, ఈసారి వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఎందుకు అని అడిగాయి. దానికి తల్లి పక్షి, ఇప్పటి వరకు రైతు ఇతరుల సహాయం కోసం ఎదురు చూశాడు కాబట్టి పని జరగలేదు. కానీ ఇప్పుడు స్వయంగా తనే రంగంలోకి దిగాడు, కోతలు తప్పవు, పదండి పోదాం అని పక్షి తన పిల్లలతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, ఇతరుల సహాయం తీసుకోవడంలో తప్పు లేదు, కానీ పని సక్రమంగా అనుకున్న సమయానికి పూర్తి కావాలంటే మనమే కృషి చేయాలి. సొంతంగా పని చేసుకునే వాళ్ళకి దేవుడి సహాయం కూడా లభిస్తుంది.